పాపం కళ్యాణి గారు అప్పటి నుంచి ఏడుస్తూనే కూర్చున్నారు. వాళ్ళ భర్త పరిస్థితి ఏంటి, నేను కూడా దళితురాలనే, సో మా భర్తను చంపే ప్రయత్నం ఆ ముగ్గురు చేశారు, ముగ్గురు రౌడీలు, ఒక్కొక్కల పైన 10కి మించి కేసులు ఉన్నటువంటి పరిస్థితులు. సో అట్లాంటి వాళ్లను జగన్మోహన్ రెడ్డి వచ్చి పరామర్శించడం ఇవన్నీ చేస్తూ ఉన్నారు. సో తనేం నాకేదో చేయాలని అనట్లేదు వాళ్ళు. సో ఏంటి పరిస్థితి, దీన్ని కూడా రాజకీయం చేయడం ఏంటి, దీన్ని కూడా ఒక కులానికి ఆపాదించడం ఏంటి అని ఆవేదన వాళ్ళది. అవును సార్, సోదరి నేను చూశాను 2 రోజుల్లో, నిన్న పేపర్లో కూడా ఆమె ఇంటర్వ్యూ చూశాను, ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా సోదరి ఆవేదన నేను విన్నాను. ఆమె చెప్పిన వాటిలో ముమ్మాటికి వాస్తవం ఉంది, ముమ్మాటికి కూడా. ఎందుకంటే రౌడీలు గతంలో ఈ గంజాయి సేవించిన వాళ్ళు విచక్షణారహితంగా దారిన పోయే వ్యక్తులను కొట్టడం, లేదు వీళ్ళకి ఏదైనా కోపం ఉండో కక్ష ఉండే వ్యక్తులు ఆ టైంలో గంజాయి సేవించినప్పుడు కనపడితే వీళ్ళు చేసే బిహేవియరు చాలా దారుణంగా ఉంటుంది. నిజంగా చెప్పాలంటే ఆ రోజు నిజంగా ఆ కానిస్టేబుల్ అదృష్టవంతుడు. ఇప్పుడు ఈయన ఒక్కడు, వాళ్ళు ముగ్గురు గంజాయి సేవించున్నాడు. ఆమె చెప్పినట్టు ఏదైనా జరగరాంది జరిగిందనుకోండి, వాళ్ళ దగ్గర ఎప్పుడు వెపన్స్ ఉంటాయి రౌడీలు. ఇప్పుడు ఆశ్చర్యం ఏంటంటే వాళ్ళ మీద పోలీస్ డిపార్ట్మెంటు ఒక్కొక్కరి మీద 8 కేసులు 7 కేసులు 302లు 307లో ఈ గంజాయి బ్యాచ్ కేసులు ఉంటే, ఈ కేసులు మా మీద లేవు, మేము సచ్చీలురం అని చెప్పి ఒక్కడు కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు కానివ్వండి, వాళ్ళు కానివ్వండి, ఎవరు మాట్లాడటంలా. జగన్మోహన్ రెడ్డి చిన్నపిల్లలు చిన్నప్పుడు ఏదో చేసిన తప్పు, దానికి ఏదో కేసు ఉన్నది, ఆ కేసు కోసం వచ్చారు ఇక్కడికి మంచోళ్ళు. ఏం సార్ ఇది? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా ఆ రౌడీ, ఆ ఫ్యాక్షనిస్ట్ మనస్తత్వం గల వ్యక్తి అండి. అతనికి అసలు ఇవాళ ఒక మాజీ ముఖ్యమంత్రి హోదాలో, ఒక పార్టీ అధినేతగా, ఒక గంజాయి బ్యాచ్, ఒక రౌడీలు, ఒక హంతక ముఠాలను పరామర్శించడానికి ఎవడన్నా వస్తాడండి? సరే అది పక్కన పెడదాం. పోలీసులు రోడ్డు మీద చేయటం అనేది, పోలీసులు రోడ్డు మీద చేశారు, నువ్వేం చేశా? నువ్వు ఇప్పుడు మీ ఎంపీని ఏం చేశా? నువ్వు సేమ్ అదే కదా. మీ ఎంపీని వెనక చేతులు విరిచి కట్టి రఘురామకృష్ణరాజుని అరికాళ్ళలో పాదాల్లో ఉన్న ఎముకలు ఇరిగేటట్టు కొట్టించావు కదా. అవన్నీ క్లియర్గా నీ సెంట్రల్ గవర్నమెంట్ చెందిన మిలిటరీ ఆసుపత్రి ఇచ్చింది కదా. నువ్వు చేసింది ఏంది? నేను ఒకటే స్ట్రైట్ అడుగుతా ఉన్నానండి. అతను దిశ ఎన్కౌంటర్ జరిగినప్పుడు హైదరాబాద్లో ఆయన ఏం మాట్లాడాడండి? ఎన్కౌంటర్ జరిగితే సెల్యూట్ చేశాడు తెలంగాణ పోలీసులకు, అసెంబ్లీ సాక్షిగా జగన్మోహన్ రెడ్డి. హ్యాట్స్ అప్ టు తెలంగాణ పోలీసు, ఈ ఎన్కౌంటర్ చేయాల్సి వచ్చిందని చెప్పి సమర్థించాడు. మరి అది ఎట్లా సమర్థించావు? మరి అది సమర్థించిన వాడివి నీకు ఇది ఎట్లా తప్పుగా కనపడింది? అదేమో కరెక్ట్ అన్నావు ఆ రోజు, దానికేదో పెద్ద లేనిపోయి దిశ యాక్ట్ కూడా తెచ్చావు. లేదు ఇప్పుడు అది, నువ్వు దిశ దిశ అని చెప్పి నువ్వేదో పెద్ద చేసావని చెప్పావు. నువ్వు అక్కడ ఆ రోజేమో ఆ ఎన్కౌంటర్ కరెక్ట్ అన్నావు, ఇక్కడికి వచ్చేటప్పటికేమో రోడ్డు మీద తిరిగి మాత్రం ఇది తప్పుని మాట్లాడుతూ ఉన్నావు. నువ్వు ఒక్క రోజైనా నేను అడుగుతా ఉన్నా, ఇవాళ సుబ్రహ్మణ్యం మీ ఎమ్మెల్సీ అనంతబాబు చేతిలో హత్యకి, దారుణ హత్యకి గురైనటువంటి దళిత వ్యక్తి సుబ్రహ్మణ్యం డ్రైవర్ని, ఎవరైనా దగ్గర పనిచేసే వ్యక్తుల్ని సొంత కుటుంబ సభ్యుల్లాగా ప్రేమిస్తారు మన డ్రైవర్లు కానీ, మన పిఏలు కానీ, మన ఇంట్లో పనిచేసేవాడిని. అటువంటి డ్రైవర్ని దుర్మార్గంగా, కిరాతకంగా ఇసుకలో కూర్చి చంపి ఊపిరాడకుండా చేసి ఇంటికి పార్సిల్ చేస్తే, కనీసం అతన్ని సస్పెండ్ చేసి నువ్వు కానీ మీ పార్టీ నాయకుడు కానీ వెళ్ళి పరామర్శించారా? పరామర్శించకపోగా అతను బెయిల్ వస్తే నీ ఎంట వేసుకొని శ్రీకాకుళం జిల్లాలో తిరుగుతా, వాడికి పోలీసు రక్షణలో ఊరేగింపు చేస్తావా? ఒకసారి కళ్యాణ్ గారితో మాట్లాడండి సార్. శ్రీనివాస్ గారు తను చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏంటి, ఏం జరుగుతుంది అసలు? రాజ్యాంగంలో ఈ విధంగా ఉందా? అంటే దళితులపైన, దళితులు తప్పు చేస్తే వాళ్ళని ఎవరిని కూడా సపోర్ట్ చేయాలా? సో దీనికి ఎందుకు ఈ విధంగా పార్టీలను కలపడం లేదనంటే